నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నిన్న విజయవాడలో జగన్ గారి మీద జరిగిన దాడి ఘటనలో ఇద్దరు అయితే అరెస్ట్ అయ్యారు. వాళ్ళని అయితే ఈరోజు కోర్టుకు పంపిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది సార్? యా ముందుగా అసలు వాళ్ళు ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా సింగ్ నగర్ దగ్గర జరిగింది. సింగ్ నగర్లో వడ్డెర కాలనీ ఉంది. ఆ కాలనీలో వాళ్ళే చేశారని ముందు నుంచి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. గత 3-4 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు. సో నిన్నటి నుంచి కూడా ఈ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వేసిన అతని పేరు సతీష్ అని, అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఇంకొక 5 మంది ఉన్నారనేది నిన్న లీక్ అయిన విషయం. అందులో దుర్గారావు అనే అతను ఇంపార్టెంట్ అని. సో నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం శిబిరంలో ఒక కలకలం కనిపిస్తుంది. వాళ్ళు అంతకుముందేమో జగనే చేయించుకున్నాడని ప్రచారం చేశారు. దాని తర్వాత ఏమో ఈ సతీష్ పేరు, దుర్గారావు పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో తెలుగుదేశం క్యాంపులో ఒక అలజడి స్టార్ట్ అయింది. లోకేష్ ట్వీట్ ఇమ్మీడియట్గా చేశాడు. అదేంటంటే క్వార్టర్ బాటిల్ 300 రూపాయలు డబ్బులు ఇవ్వలేదని ఈ పని చేశారని లోకేష్ పెట్టాడు. దాంతో ఇంక తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఈ నెరేటివ్ని స్టార్ట్ చేశారు. అయితే నిన్న ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ వేరే స్టార్ట్ అయింది. అదేంటంటే బోండా ఉమ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఆయనని ఇరికించేదాన్ని ట్రై చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కూడా నిన్న సీరియస్ హెచ్చరిక చేశారు. పోలీసులు మీరు జగన్ మాట ఇన్ని కానీ చేస్తే మేము June 4th మాదే ప్రభుత్వం ఏర్పడుతుంది, మీ సంగతి చూస్తామని కూడా అన్నారు. బట్ కానీ పోలీసులు అదేం పట్టించుకున్నట్టు కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులంతా కూడా జగన్ మాట వినడం కంటే కూడా ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఉన్నారు. ఆయనే గైడ్ చేస్తున్నాడు, వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నారు. సో క్రాంతి రాణా టాటా కూడా ఈ విజయవాడ సిపి, ఆయన వెళ్ళి రిపోర్ట్ చేశాడు. కొన్ని విషయాల్లో గైడెన్స్ కూడా ముఖేష్ కుమార్ ఇచ్చాడు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ముఖేష్ కుమార్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది టీం అంతా. సో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు, ఇందాక ప్రకటించారు. ఆ ఇద్దరు ఎవరంటే A1గా సతీష్ అలియాస్ సత్తి, తర్వాత A2గా దుర్గారావు. సో ఈ సతీష్ అనే అబ్బాయి మైనర్ అని చెప్తున్నారు. సో మైనర్ అయితే అబ్బాయిని జైలుకి పంపించే అవకాశం లేదు, జోనైల్ హోమ్కి పెడతారనమాట మైనర్స్ని. సో మామూలుగా అయితే మైనర్స్ క్రైమ్లో ఉన్నప్పుడు పేర్లు కూడా బయట పెట్టద్దని సుప్రీంకోర్టు అనేకసార్లు అనింది, కానీ ఇది ముందు నుంచే వస్తూ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఇదైతే క్లియర్గా ఇప్పుడు తేలిపోయింది వాళ్ళిద్దరే అని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో. అయితే ఇది కోర్టులో ప్రూవ్ కావాల్సింది, ఇది ఆరోపణ మాత్రమే. సో ఆల్రెడీ వీళ్ళ తరపున అబ్దుల్ సలీం, ఆయన ఇంతకుముందు కోడికత్తిలో కూడా కోడికత్తి సీను తరపున వాదించాడు. సో ఆయన ఇప్పుడు ఆల్రెడీ రంగంలోకి దిగారు. వడ్డెర బస్తీ వాసుల తరపున ఆయన నిన్ననే మాట్లాడారు. ఎందుకంటే దాదాపు అక్కడి నుంచి ఒక 6 మంది కుర్రవాళ్ళని వడ్డెర బస్తీని తీసుకెళ్లారు పోలీసులు. మామూలుగా పోలీసులు పెద్దవాళ్ళని తీసుకెళ్తే వితిన్ 24 అవర్స్లో అరెస్ట్ చూపిస్తారు, కోర్టుకు పెడతారు. కానీ మామూలు క్రిమినల్స్ విషయంలో లేదా మామూలు సందేహం ఉన్న ప్రజల విషయంలో వాళ్ళు రోజుల తరబడి, నెలల తరబడి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు. ఇది కూడా అట్లాగే జరిగినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే 3 రోజుల నుంచి వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. అంత అవసరం ఏముంది 3 రోజుల నుంచి? ఎందుకంటే వితిన్ 24 అవర్స్లో పోలీసులు కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా వాళ్ళు కస్టడీకి మళ్ళీ తీసుకోవచ్చు. అది మామూలుగా అయితే ప్రొసీజర్. కానీ ఈ కేసులో చూసుకున్నప్పుడు పోలీసులు ఎందుకు వీళ్ళని ఇలా అనఫ్సెల్గా తమ కస్టడీలో పెట్టుకున్నారు అన్న డౌట్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఈ దుర్గారావు అనే అతను బోండా ఉమ అనుచరుడని తెలుగుదేశం విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం ఆఫీసులో అతను పనిచేస్తున్నాడని అంటున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే దుర్గారావు చెప్తేనే సతీష్ రాయి విసిరాడు అని చెప్తున్నారు. సో ఇది దుర్గారావుతోనే అంతమవుతుందా, లేదా దుర్గారావు బోండా ఉమ చెప్తే దుర్గారావు సతీష్కి చెప్పాడా అనేది కూడా ఇంకా బయటికి రాలేదు. బట్ బోండా ఉమ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఉలిక్కుపడేది చూస్తుంటే వాళ్ళకి పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ అన్నా ఉండాలి, అనఫ్సెల్గా లేదు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నా ఉండాలి. ఈ 2 లేకపోతే వాళ్ళంత ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఎవడో రాయిస్తే వాళ్ళకేం సంబంధం?
సో కానీ వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఈ రెండు ఏదన్నా జరుగుండొచ్చు. అంటే ఇంప్లికేట్ చేస్తారేమని వాళ్ళు ముందే ఆందోళన చెందుతూ ఉండొచ్చు. లేదు దుర్గారావు తన పేరు రేపు చెప్పచ్చు కదా, ఈయన ఏం వేయమంటేనే బోండవమ్మ వేయమంటేనే నేను వేసాను అని. బోండవమ్మ కూడా కెమెరాతో ఎలా మాట్లాడుతున్నా అంటే చాలా క్యాజువల్గా అతనేదో కోపంలో ఒక రాయి వేశాడు, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అదేమన్నా అది యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా క్రైమ్ అనేది ఇంటెన్షన్ ఒకటి ఇంపార్టెంట్, అంటే మోటివ్ అంటారు. రెండవది దాని సీరియస్నెస్. ఆ రాయి వేసాడు సరే, ఆ రాయి ఇక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే కంటికి తగిలితే కన్ను పోయిండేది, కణిత ఇక్కడ దీనికి తగిలింటే ప్రాణం కూడా పోయేది. కాబట్టి ఆ సీరియస్నెస్ ఉంది కాబట్టి 307 కింద వాళ్ళు IPC 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు పెట్టారు. సో ఇది గ్రేవ్ క్రైమ్ అవుతుంది. అటెంప్ట్ టు మర్డర్ అనేది తక్కువ క్రైమ్ కాదు. సో అటువంటి దాన్ని ఆయన చాలా లైట్గా అక్కడేదో అన్న క్యాంటీన్ మూసేశారని కోపంతో రాయి వేసాడు పొరపాటున. ఆ రాయి అనుకోకుండా తగిలింది. అనుకోకుండా కాదు కదా, తగలాలనే కదా అతను వేసాడు. ఇంటెన్షన్ అదే కదా జగన్ మీద. ఎవడైనా నేను ఏదో సరదాగా రాయి వేసాను సార్, అతనికి తగిలి చచ్చిపోయాడంటే వదిలేస్తారా? సో అలా మాట్లాడుతున్నాడు. ఇవంతా ఏంటంటే తెలుగుదేశం నాయకుల్లో ఒక క్లారిటీ, ఒక యూనిటీ లేదు మాట్లాడడంలో ఈ విషయంలో. అది ఇబ్బందికరంగా ఉంది నిజానికి. సో ఇప్పుడు వీళ్ళని పోలీస్ స్టేషన్ పెట్టినాక నాకు తెలిసి మళ్ళీ కస్టడీకి తీసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా బోండాబొమ్మ రోల్ అయితే దీంట్లో ఉందనేది విషయం అయితే పోలీసులు చెప్తారు. ఉందా లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దుర్గారావు అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి దుర్గారావు మీద పెట్టినప్పుడు దుర్గారావు నాకు బోండాబొమ్మ చెప్పాడు కాబట్టి వేశాను అని రేపు చెప్పచ్చు. ఇప్పుడైతే వీళ్ళిద్దరిని పెట్టాడు. ఇంకొక వెర్షన్ ఏమొస్తుందంటే బోండాబొమ్మ పరారులో ఉన్నాడని కూడా వస్తుంది. మరి పరారులో ఉన్నాడా నిజంగానే, లేకపోతే వీళ్ళు ఆయన్ని కూడా కేసు పెడతారా? ఎందుకంటే ఆయన ఇప్పుడు అభ్యర్థి కాబట్టి ఆయన కేసు పెట్టి లోపలేస్తే ఆయన విన్నింగ్ అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది నెగిటివ్గా వెల్లంపల్లికి కూడా గాయమైంది కాబట్టి వెల్లంపల్లి ఆ నెరేటివ్ తీసుకెళ్తాడు. బోండాబొమ్మ నన్ను ఓడించలేక నన్ను చంపాలని రాళ్ళు వేయించాడనే నెరేటివ్ని బోండాబొమ్మకి వ్యతిరేకంగా వెల్లంపల్లి తీసుకెళ్తాడు. సో అదొకటి. రెండవది, ఇతను జైల్లో కూర్చున్నప్పుడు క్యాంపెయిన్లు అవన్నీ కూడా ఇతని తరపున వేరే వాళ్ళు జైలు తప్ప ఇతను చేయలేడు. ఇతను వెర్షన్ కూడా బయటికి వినిపించలేడు. ఆ రకంగా ఇబ్బంది ఉంది. సో తెలుగుదేశం వాళ్ళు ఇదే ఆరోపిస్తున్నారు. బట్ ఇవన్నీ ఇంకా ఫైనల్గా కోర్టులో తేలాల్సింది. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. నిజానికి వర్లరామయ్య ఈరోజు మార్నింగ్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్ళి రిపోర్ట్ చేశాడని చెప్తున్నారు. అట్లాగే గవర్నర్ని కూడా కలుస్తున్నామనేది తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. గవర్నర్ కలిసి కూడా మేము కంప్లైంట్ ఇస్తాము. కానీ ఇక్కడ గవర్నర్ కానీ ఎలక్షన్ కమిషన్ ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఎంక్వైరీ నడిచింది కదా. సో ఆయనకు అన్నీ చెప్పారు, ఎవరెవరిని అనుమానితులు ఉన్నారు, ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నీ కూడా రికార్డ్ చేసి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే పోలీసులు ప్రతిదీ సైంటిఫిక్గా చేస్తున్నారు దీంట్లో. సో సెల్ ఫోన్ల డేటా తీసుకున్నారు, ఎవరితో కాల్స్ మాట్లాడినారు, వీళ్ళు ఏం చాట్ చేసుకున్నారు, మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. అలాగే ఫుటేజ్ కూడా ఉంది. దాదాపు 60 కెమెరాల ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది. అట్లాగే సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అంటే ఇవన్నీ టెక్నికల్గా కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఇది ఎందుకంటే పొలిటికల్ విషయం కాబట్టి, ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి కాబట్టి పోలీసులు కూడా రేపొద్దున వాళ్ళ మీదకి ఏమి రాకుండా ప్రతిదీ సైంటిఫిక్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి స్టెప్ని ఆయనకి చెప్పి తీసుకుంటున్నారు. లేకపోతే రేపొద్దున వాళ్ళు తప్పు చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్. గవర్నమెంట్స్ అంటే సహిస్తాయి కానీ ఎలక్షన్ కమిషన్ సహించరు. అందువల్ల ఖచ్చితంగా ఇది తెలుగుదేశం వాళ్ళకి చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ. ఎందుకంటే మొన్నటి వరకు ఏమో జగనే వేయించుకున్నాడని చెప్పారు. ఇప్పుడు ఆ నెరేటివ్ పోయింది కదా. సో ఆ రకంగా ఇది ఎన్నికల్లో ఈ అంశం అనేది ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. బట్ ఇప్పటికైతే ఇది కొంత తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించింది. జగనే వేసుకోలేదనేది అయితే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే జగనే వేసుకుంటే మామూలుగా లాజిక్ అది. ఇప్పుడు అది ఎక్కడైనా ఎవరైనా మన మీద రాయేరా అని మనం అడగం కదా. ఎందుకంటే వాడు ఇక్కడే తగులుతుందా అది రాయని ఎట్లా గ్యారంటీ?
సో అది ఎక్కడైనా తగలొచ్చు. యాక్చువల్గా అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నాడు, పూలమాలలోంచి సందులోంచి రాయితో కొట్టుకోండొచ్చు కదా అన్నాడు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. సో దానివల్ల వాళ్ళ మీద విశ్వసనీయత అనేది జనంలో తగ్గుతుంది. ఆల్రెడీ జగన్ ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్తున్నాడు. నేను వెర్సెస్ కూటమి, వాళ్ళకి విశ్వసనీయత లేదని. ఇప్పుడు దానికి దోహదం చేసే విధంగా తెలుగుదేశం వాళ్ళ బిహేవియర్ ఉంది. సో దీని తర్వాత ఈ దుర్గారావు నోరు తీసి ఇంకా ఏమేమి మాట్లాడతాడు, అతను ఏమేమి స్టేట్మెంట్లు ఇస్తాడు, దాన్ని బట్టి ఈ కేసు ఫర్దర్గా ఉంటుంది. వీళ్ళకైతే అటెంప్ట్ మర్డర్ కింద మినిమం 7 ఏళ్ళు నుంచి 8 ఏళ్ళు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ప్రూవ్ అయితే, అది ప్రూవ్ చేయగలరా లేదనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ మీద అటాక్ చేసిన సీనుకి ఇప్పటివరకు ఏం జరగలేదు కదా. ఎన్ఐఏ పైగా అది సెంట్రల్ ఏజెన్సీ చేస్తుంటే 5 ఏళ్ళుగా అది ప్రూవ్ కాలే, కానీ శిక్ష అనుభవించాడు. మన దేశంలో ఏంటంటే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు. అంటే ప్రూవ్ కాకుండా కూడా నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష పడిపోయే అవకాశాలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్ సాయిబాబా, ఆయన నిర్దోషిగా రిలీజ్ అయ్యాడు 10 ఏళ్ళ తర్వాత. 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, 90% వికలాంగుడు. కాబట్టి ఇండియాలో ఏంటంటే శిక్ష పడుతుందా లేదా పక్కన పెడితే నువ్వైతే ఈ లోపల శిక్ష అనుభవించేస్తావు, నిర్దోష అయినా కూడా. సో వీళ్ళకి కూడా నాకు తెలిసి ఇంకొక 5 ఏళ్ళు జైల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.